క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ ఏదొచ్చినారు ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చాలా మనం ఎన్నో నాట్లు చదువుకున్నటువంటి వచనమే, బాగా ఎరిగినటువంటి వచనమే. తీసినట్లయితే చదువుకున్నాం మరొకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈ యొక్క దేవాతి దేవుడు ఎంతో ప్రేమించిన పరమందున్నటువంటి మన కన్న తండ్రి, ఆత్మను రక్షించిన మన తండ్రి, ఈ భూలోక సంబంధమైన శారీరక తండ్రి కన్నా చాలా వేల రెట్లు కోట్ల రెట్లు గొప్ప తండ్రి అయినటువంటి పరమందు ఉన్నటువంటి తండ్రి మనల్ని ఎంతో ప్రేమించి ఆయన ఒక కుమారుని మనకిచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆయన ద్వారా ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును అంట నశింపక ఆ దేవుడు ఏర్పరిచినటువంటి నిత్య జీవానికి పొందినట్టుగా ఆయనను యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహించినాడు. దేవుడు ఎందుకోసం అనుగ్రహించినాడంట? మనము ఆ నిత్య జీవం పొందుకోవాలని అనుగ్రహించినాడు. లేదా మన పాపాలను క్షమించేసి లేదా తీసివేసి కడిగివేసి విమోచన చేసి మనను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రాజ్యానికి, ఆ నిత్య రాజ్యానికి చేర్చుకోవాలని ఒక క్రీస్తులోనే ఆ అవకాశం దేవుడు పెట్టినాడు. పిల్లలు ఇంకెవరిలోనూ పెట్టలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నమ్మకమైన దేవుడు, నీతి కార్యాలు జరిగించే గొప్ప దేవుడు కనుక ఆయనలో మనల్ని ఎన్నుకున్నారు. మనకు రక్షణ, మనకు పరలోక రాజ్యము, మనకు పాప క్షమాపణ, ప్రతిదీ క్రీస్తు వారిలో మనకు క్షేమము, రక్షణ, ఆశీర్వాదము, శాంతి, సమాధానము సమస్తము క్రీస్తులోనే మనకు దేవుడు ఆయనను మహిమపరిచి మనకు అనుగ్రహించినాడు. పిల్లల ఆ యొక్క కుమారుడు, దేవుని కుమారుడు మనకు ఆయన భుజాల మీద ఎంతో రాజ్యభారం ఉంటుంది. ఆయన మన తండ్రి, ఆయన నమ్మకమైన దేవుడుగా, సమస్తమును సృష్టించిన దేవుడుగా, సమస్తమును ఆయన చేతికి అప్పగించిన దేవుడి కుమారుడుగా మనము లేఖనంలో గమనిస్తాము. కనుక ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని ఏకైక కుమారుడైనటువంటి అద్వితీయ కుమారునిగా ఆయన యందు మనకు జీవం ఉంది, మనకు రక్షణ ఉంది, మనకు పాప క్షమాపణ ఉంది. ఆ పాపాన్ని తీసివేయగలిగిన శక్తి ఒక్క క్రీస్తులోనే ఆ పరమ తండ్రి పెట్టాడు. అందుకే ఎవరి ద్వారానూ రక్షణ లేదు, ఎవరి ద్వారానూ రక్షణ లేదు. క్రీస్తు యేసు నరుని రక్తంలో కడగబడిన ఆయన మాట విన్న ద్వారా, ఆయనను అంగీకరించడం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. కనుక ఈ రక్షణ ఉచితంగా దేవుడు ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగినాడు. ఈ యొక్క రక్షణ మనకు ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు. అది ఒక గొప్ప వరము. ప్రియులారా, చూద్దాము ఆ యొక్క ఉచితమైన రక్షణ గురించి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము మాట చూస్తున్నాము. ఎఫెసీ రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇదంట మన వల్ల కలిగినది కాదు, దేవుని వరము. ఈ యొక్క విశ్వాసము, ఆ యొక్క కృప, రక్షణ, ఈ మూడు మనతో కాదు. ఇది ఈ లోక మనుషులు ఇది ఇవ్వలేరు. ఇది మన కోసం దేవుడు ప్రేమించి ఆ యొక్క దేవుని వరంగా దొరికినటువంటి అదృష్టవంతులు మనం. దేవుడు ఎంతో ప్రేమించడం ద్వారా, ఆయన కోరికలు పుట్టించుకున్న ద్వారా, ఆయన సారూప్యంలోకి రావాలని ఎంతో ప్రేమించి ఆయన ముద్దు కుమారుని లోకానికి పంపించి, ఆ కుమారుని ద్వారా యొక్క కృప, విశ్వాసము, రక్షణ, ఈ మూడిని మనకు వరం ప్రియులది.
వరాలు ఇచ్చినప్పుడు ఆ గుంపులో పాపులని పరిశుద్ధులని ఒక వరము ఇచ్చినప్పుడు ఆ వరం అందరికీ సమానంగా దొరికిపోతుంది. అయితే ఇక్కడ ఇస్తున్నటువంటి వరము, దేవుడు ప్రేమించి ఇస్తున్నటువంటి వరము, క్రీస్తు వారిని అంగీకరిస్తే మనకు ఆ వరం పొందుకుంటాం. అయితే ఇంకా నిత్య జీవమే. ఇంకా ఈ నిత్య జీవం దొరకాలంటే ఏం లేదు, చాలా సింపుల్. ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసు క్రీస్తు వారిని మన పాపాలు ఒప్పుకొని, ప్రభువా నీవు దేవుని కుమారుడు, నీవు మా పాపాలు తీసివేసి రక్షణ ఇచ్చి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ రాజ్యానికి చేర్చుకోగలిగిన శక్తి నీకు మాత్రమే, మా యొక్క పరమందున తండ్రి నీకు మాత్రం ఇచ్చినాడు. నీ ద్వారానే మాకు రక్షణ, నీవే మాకు పరలోక రాజ్యానికి నిచ్చెన. ఆ నిచ్చెన నీ ద్వారానే తప్ప ఇంకెవ్వరును ఆ తండ్రి యొద్దకు చేరలేము. కనుక తండ్రి మా పాపాలను క్షమించు, మీరు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, అన్నిటికి మించి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడుగు తండ్రి. మా పాపాలను విమోచించండి, మా పాపాలను కడిగివేయండి, తీసివేయండి, మాకు రక్షణ ఇవ్వండి. అప్పుడు ఆ యొక్క వరం పొందుకుంటాం. అది ఆయన ఇచ్చినటువంటి ఉచితంగా ఇచ్చినటువంటి కృపా వరం. కనుక ఈ కృపా కనికరములు క్రీస్తులో మనకు ఉచితంగా దొరుకుతూ ఉన్నాయి. ప్రియుల, ఆ యొక్క ఉచితమైన కృపను లేదా ఆయన ప్రేమను పొందుకొని ఆయన కృప చేత మనము రక్షించబడుతున్నాము విశ్వాసం ద్వారా. ఆ విశ్వాసం మనకు ఎలా కలుగుతుంది అని మనము ధ్యానించుకున్నట్లయితే చూడండి, రోమాయలోకి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, రోమా రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయము 17వ వచనము మాట చూస్తాము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏ ఊరు చెప్పినా అది కలగదు. యేసుక్రీస్తు వారి మాట చెప్తే ఆ విశ్వాసము మనకు కలుగుతుందంట. పిల్లరా, ఇంకెవరి గురించి, ఇప్పుడు నా గురించి, నీ గురించి, ఇంకొకరి గురించి, ఎమ్మెల్యే గురించి, లేక దేశ రాజు, లేక ఎంపీ, లేదా వీరు వారు ఎవరు చెప్పినా ఈ యొక్క విశ్వాసం కలగదంట. కానీ ఒక్క యేసుక్రీస్తు వారి ఆలోచనలు, యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు చెప్తే మనకు, లేదా వినేవారికి చెప్పేవారికి కూడా ఆయన మాట వలన, ఆయన కలవరి శిలువలో ఖర్చిన రక్తం ద్వారా, లేక ఆ యొక్క కలవరి శిలువలో ఆయన పడినటువంటి పాటల ద్వారా మనకు ఆయనను వివరిస్తే మనకు విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన ఎంత ప్రాణ త్యాగం, మరణమై ప్రాణాన్ని ఇచ్చినటువంటి, మన కోసం ఇచ్చి కార్చినటువంటి పరిశుద్ధ రక్తము ప్రియుల. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా చాలా గొప్ప మనిషి ప్రియుల, మనిషిగా పుట్టిన దేవుడు. ఎందుకంటే మన రక్తం అయితే ఎవరికి పరిశుద్ధం కానిది, మనం నీతివంతులం కాదు. మనం ఎంత నీతిగా బ్రతికినా ప్రభువు దృష్టికి లేదా దేవుని దృష్టికి మన నీతి కార్యాలు మురికి గుడ్డల వలె ఉంటాయి. కనుక మనం ఎంత నీతిగా బ్రతికినా మన రక్తం ఎవరికి పనికిరాదు, ఎవరిని పరిశుద్ధపరచలేదు, పరలోక రాజ్యం చేర్చలేదు. ఒక్క క్రీస్తు వారి పరిశుద్ధుడు, నమ్మకమైన వాడు, సృష్టిని సృష్టించిన దేవుడు, నోటి మాటల చేత కలుగజేసినటువంటి సమస్తమును కలుగజేసిన దేవుని రక్తంలో కడగబడి ఆయనను ఒప్పుకుంటే మనకు రక్షణ ఉచితంగా వరంగా ఇచ్చినాడు ప్రియుల. అందుకు ఆయన మాట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము పరలోక రాజ్యం చేస్తామన్న నిరీక్షణ కలుగుతుంది, ఓర్పు వస్తుంది, పట్టుదల వస్తుంది, నమ్మకం కుదురుతుంది. అన్నీ ఆ క్రీస్తులో ఆ యొక్క క్రియలు వినటం వలన, ఆ యొక్క అద్భుత కార్యాలు వినటం వలన, ఆ సూచిక క్రియలు వినటం వలన మనకు ఈ యొక్క విశ్వాసం నుండి ఒకటొకటి పరలోక రాజ్యం మనకు అన్నీ కలుగుతూ వస్తాయి. విశ్వాసం వలన మనకు
నిరీక్షణ, పట్టుదల, నమ్మకము, ఓర్పు, సహనము. ఎవరన్నా ఒక మాట అన్నా పడిపోయి తగ్గిపోయి సరే అంటే అనుకొని లేని తగ్గిపోయే తత్వము ఇవన్నీ క్రీస్తులోనే మనకు దొరుకుతాయి. ఎందుకంటే ఆ క్రీస్తు అలా మాదిరికరమైన జీవితాన్ని మనకు పెట్టిపోయినారు కనుక ఆ క్రీస్తు ద్వారానే మనకు కలుగుతుంది. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభువారు వీలైనంత వరకు ఆయన సమస్త జనులతో మాదిరికరంగా జీవితం మనకి ఇవ్వడానికి సమస్త మనుషులతో సమాధానంగా ఉన్నాడు. ఆయన అందరినీ నా యొక్క పిల్లలని చూసుకున్నారు. ఆ యొక్క మోసే కాలంలో వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ పరిగెత్తుకుంటూ రాళ్ళతో కొట్టడానికి వాళ్ళు వస్తూ ఉంటే యేసుక్రీస్తు గారికి వచ్చినప్పుడు ఆ యూదులు లేక ఆ యొక్క మందిరపు పెద్దలు అందరూ బోధకుడా ఈమె వ్యభిచారంతో పట్టబడింది, ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి, ధర్మశాస్త్ర ప్రకారము నువ్వు బోధకునివి కదా, నువ్వంతా మాకు చెప్పే బోధకునివి, నీ మాటగా నీ ఆలోచన చెప్పు, ఈమెను ఏం చేయాలి. యాక్చువల్గా అయితే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము, మోసే గారికి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి, నువ్వైతే ఏం చెప్తావో చెప్పు అన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేసినాడు, దేవుడు ఏమన్నాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేసేదానికి రాలేదు, నెరవేర్చుడికే వచ్చానన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను శిక్షించాలి కదా. కానీ దేవుడు శిక్షించలేదు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే మానవులలో మనిషిలో ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీ మనిషి రూపము ధరించుకున్న మనము మన బాల్యం నుండి మన ఆలోచనలు చెడ్డవి కనుక అది దేవునికి తెలుసు. మనము నీతిమంతులము కాదని దేవునికి తెలుసు, మనము యథార్థవంతులము కాదని దేవునికి తెలుసు. కనుక తెలుసు కాబట్టి ఏమన్నాడు, గొప్ప మాట అన్నాడు. ఆ మాటతో అందరూ వెళ్ళిపోయినారు. మీలో ఎవరున్న పాపం ఏదన్నా ఆ పదము కానీ లేక ఆ పాపము అంటించుకోకుండా అది చేయనటువంటి వాడు ఆ రాయి వేయండి, పర్వాలేదు, మీకు అవకాశం ఇస్తున్నాను, మీలో పాపం చేయనటువంటి మొదటి రాయి వేయండి ఎవరైనా సరే. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలో కూడా మొదటి రాయి వేసినట్లయితే ఓకే నేను ఒప్పుకుంటాను, చంపేయండి కూడా అని చెప్పినాడు. అంటే మొదటి రాయి వేయండి అంటే ఇంకా చంపమని అర్థం. అయితే పాపం చేయని వాడు మాత్రమే వేయాలన్నప్పుడు ఒక చిన్న కానించి పెద్ద కానించి పిల్లల వరకు పెద్దల వరకు అందరూ ఒకరు చూసుకొని ఒకడొకడు జారుకున్నాడు. అప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తల ఉంచుకొని ఏదో భూమి మీద ఆ నేల మీద రాస్తూ ఉండేము. సరే తలెత్తి చూసేరికి ఎవరు లేరు. వారెవరు నీకు శిక్ష వేయలేదమ్మా అని అడుగుతాడు. ఆ యొక్క వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ లేదు ప్రభు అంటారు. అయితే నేను కూడా నీకు శిక్ష వేయనన్నాడు. అయితే నేను కూడా అంటే ఆయనకు శిక్ష వేసే అధికారం ఉన్నప్పటికీ నేను శిక్ష వేయనమ్మా. అది ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే మనుషులను చంపుకుంటూ పోవడం కాదు. పాపం చేసిన వ్యక్తి పాపాన్ని తీసివేసి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యం ఇవ్వడం, పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇచ్చి పరలోక రాజ్యం చేర్చడం దేవుడి సంకల్పం. అదే ధర్మశాస్త్రము నెరవేర్చడం. అందుకే క్రీస్తు వారు అన్నాడు, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేసేదానికి లేదా పడగొట్టడానికి నేను రాలేదు, కానీ నెరవేర్చుటకే వచ్చాను. మీకు ఇంకా వెసులుబాటు, మీకు ఇంకా మంచి చేయనికే ధర్మశాస్త్రానికి మించిన శాస్త్రమైన శక్తి కలిగిన జ్ఞానం కలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. నాకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఇర్మియా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పినటువంటి దేవుడు. ఎందుకంటే వారు మనుషులు, నరులు, వారికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము ఇచ్చినటువంటి దేవుడు ఇక్కడ ఉన్నవాడు గొప్పవాడు, ఇక్కడ ఉన్నవాడు పరిశుద్ధుడు. మీరైతే పరిశుద్ధులు కాదయ్యా, మీ రక్తము కూడా ఎవరిని ఆ నిత్యరాజ్యం చేర్చలేదు కనుక, మీరు పాపులు కనుక, మీరు నీతి లేదు కనుక, ఆ దేవుడే నీతి కలిగిన దేవుడే రక్తం చిందించి మిమ్మల్ని పవిత్రపరిచి పరలోక రాజ్యం చేర్చాలనుకున్నాడు కనుక, దేవుని ప్రణాళికలో దేవుని ఉద్దేశంలో ఉన్నాడు కనుక ఆయన కుమారునిగా నన్ను పంపించాడు. నేను నీ కోసం ప్రాణం పెడతాను, నా గొర్రెల కోసం నేను ప్రాణం ఇస్తాను, నా గొర్రెలు నా స్వరం ఉంటవి. దేవుని
కుటుంబమై ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, పరమ తండ్రి అయిన దేవుడు, అలాగే దేవుని కుమారుడు అనబడిన యేసుక్రీస్తు ప్రభు వారు ముగ్గురు కుటుంబంగా ఉండి ఈ ప్రపంచం అనే, ఈ విశ్వం అనే నరుల కుటుంబాన్ని క్రమంలోకి పెట్టడానికి చూస్తూ ఉన్నారు. ముగ్గురు కూడా ఏకంగా ఉండి ఎందుకు వాళ్ళు ఇంత చేయాలి? ఇంతమంది భక్తులను గ్రంథంలో పెట్టి రాయాలి, 40 మంది భక్తులను గ్రంథంలో పెట్టి రాయాల్సిన అవసరత తండ్రి అయిన దేవునికి లేక కుమారునికి లేక పరిశుద్ధాత్మ దేవునికి ఏమి అవసరం? పిల్లలు బాగుండాలి, పిల్లలు క్రమంలో ఉండాలి, పిల్లలు యొక్క అబద్ధములకు జనకుడైన వారి సహవాసంలో ఉండకూడదు, సత్యంలో బ్రతకాలి. సత్యంలో ఉన్నటువంటి క్రీస్తు బిడ్డలుగా సర్వ సత్యమైన దేవుని వెలుగు సంబంధులుగా బ్రతకానికి వారు 40 మంది ప్రవక్తలు, పరిశుద్ధాత్మను పొందుకొని ప్రవక్తలు, వీరిలో రకరకాలైనటువంటి మనుషులు, రకరకాల మనుషులు అంటే చేపలు పట్టేవారు, ప్రవక్తలు, విద్య బాగా చదివిన వారు, అసలు ఏం తెలియని వారు, చదువు లేని వారు, అందరూ ఒక కాలానికి సంబంధం లేకుండా ఎన్నో వందల సంవత్సరాల కాలాలకు వేరువేరుగా ఉంటూ ఒక కాలానికే చెందిన వారు కాకుండా ఇంకొక 1500 సంవత్సరాలు కాలంలో ఉన్నవారు, ఈ కాలంలో అందరూ ఒకే క్రీస్తును పరిచయం చేస్తూ రాసినారు. ఎవరు పరిచయం చేసి రాసినా, ఎవరు క్రీస్తు గురించి చెప్పినా ఒకటే బోధ దొరుకుతుంది, ఇంకా పొరపాటు బోధ దొరకదు. అపొస్తలుల బోధ ఆదిమ సంఘం అది. ఆ యొక్క సంఘాన్ని పునాదిగా కట్టినటువంటి ఈ గొప్ప సంఘము ఒకే బోధ చేసినారు. దేవుని పరిశుద్ధతలో పరిశుద్ధాత్మత పొందుకొని దేవుని ప్రేమను ఏ యొక్క ఏ యొక్క అభ్యంతరాలు లేక, ఎక్కువ తక్కువ కాక అందరూ క్రీస్తు విషయాన్ని కరెక్ట్గా చెప్పగలిగినారు. పరిశుద్ధాత్మను పొందుకొని వీరందరూ ఎందుకు చెప్తున్నారు? మనుషులందరినీ ఏం చేయాలని ఇంతమందిని తెలిపినారు. ఇంతమంది భక్తుల ద్వారా గ్రంథం రాయబడుతూ వచ్చింది, యేసుక్రీస్తు రక్తంతో తడవబడుతూ వచ్చింది, ప్రోక్షింపబడుతూ వచ్చింది. ప్రతి మనిషిని దేవుడు రక్తం ద్వారా తడపనికి లేక ప్రోక్షింపనికి కృప కలిగి ఉన్నాడు. ఎందుకంటే సత్య సంబంధమైన దేవుడు, పరలోకములో పరమ తండ్రి పరిశుద్ధుడు. ఆ పరమ తండ్రి అద్వితీయ కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశుద్ధుడు. వాళ్ళు ముగ్గురై ఒక్కరుగా ఉన్న పరిశుద్ధులు ఈ లోకమంతటిని ఆయన కోరికలో పుట్టించుకున్న ఈ పరిశుద్ధులైన ఈ ముగ్గురు దేవుళ్ళు వారిలాగా ఉండాలని ఆశ కలిగినారు. వారిలాగా యథార్థకత కలగాలని ఆ నోటి ఊపిరి మనలోనికి ఆదాముకు మొదటిగా ఇచ్చినాడు. యథార్థవంతంగా ఉండాలని, నీతిగా బ్రతకాలని, వెలుగులో బ్రతకాలి, సత్య సంబంధమైన దేవుని వెలుగులో బ్రతకాలని ఎంతో తాపత్రపడి ఒక కుటుంబం అనుకొని వారు ప్రతి బిడ్డను కాపాడేదానికి ట్రై చేసినారు. దేవుడికి ప్రతి బిడ్డను కాపాడడానికి వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే అంత విశ్వమంతా కుటుంబం అనే కుటుంబాన్ని కాపాడుకోనికి ఆ యొక్క త్రియేక దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తూ, దేవుడని రుజువుపరుస్తూ, సూచక్రియలు అద్భుత కార్యాలు చేస్తూ, వారి భక్తుల ద్వారా చేస్తూ, ప్రవక్తల ద్వారా చేస్తూ, నెరవేరుస్తూ, వాగ్దానాలను ఎన్నో వేలలో వాగ్దానాలు ఇస్తూ, ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ పవిత్రతలోకి నడిపించడానికి, కుటుంబాన్ని సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపించడానికి, కుటుంబాన్ని బాగు చేయడానికి, కుటుంబాన్ని నరకాలు పాలు చేయకుండా పరలోక రాజ్యం చేర్చడానికి దేవుడు ఇంత కృప కలిగి, ఇంత ప్రేమ కలిగి, ఇంత గొప్ప రక్షణ వరంగా మనకు ఇచ్చినాడు. అందుకే ఇప్పుడు ఎవరెవరి కుటుంబంలో ఎన్నో కుటుంబాలుగా మనము బ్రతుకుతూ ఉంటాము. ప్రతి కుటుంబంలో ఆ దేవుని ప్రణాళిక కనపరావాలి. ప్రతి కుటుంబంలో ఆ దేవుని ఆలోచన, ఆ దేవుని ప్రణాళిక, ఆ దేవుని చిత్తము, ఆ దేవుని మహాగొప్ప ప్రత్యక్షత కనపరావాలి. ఏం కనపరావాలి? పిల్లలను సత్యంలో బ్రతకనియాలి ఒకటి, పిల్లలను ఆయన శిక్షలో పెంచాలి ఒకటి,
ఆయన బోధలో పెంచాలి, ఆయన కట్టడలో నేర్పిస్తూ యథార్థత కలిగి పరిశుద్ధునిలాగా బ్రతుకుటకు మనం పిల్లలకు బుద్ధి జ్ఞానము చెప్పాలి. ఈ భక్తుల జీవితాలను చెప్పి దేవుని ప్రేమను తెలియపరిచి ఈ పిల్లలను కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ కుటుంబాన్ని కాపాడుకుంటే ఎవరు వారి కుటుంబాన్ని కాపాడుకుంటే నిజంగా దేవునికి చాలామంది పిల్లలు దొరుకుతారు, చాలామంది ఆయన రాజ్యంలో కనపడతారు. కానీ అలా జరగట్లేదు. అలా జరగాలనే దేవుడు కోరుతున్నాడు. ప్రతి కుటుంబము సత్యంలో బ్రతకాలని దేవుడు ఆశ కలిగినాడు. అందుకే ఇంత గొప్ప గ్రంథాన్ని ప్రతి మనిషిలోకి, ప్రతి కుటుంబంలోకి దేవుడు అందిస్తూ వచ్చినాడు, ఇంత కృప చూపిస్తూ వచ్చినాడు. కనుక అంత ప్రేమ కలిగిన దేవుని కుటుంబము, ప్రతి కుటుంబం కూడా దేవుని కుటుంబంగా, ఎవరిని బట్టి తండ్రి కుటుంబంగా ఎంచబడుతున్నారో వారందరూ కూడా మనము ఆ తండ్రిని బట్టి కుటుంబంగా మనము ఇక్కడ బ్రతుకుతున్నాం. యేసు క్రీస్తుని బట్టి మనము ఒక కుటుంబంగా ఇక్కడ బ్రతికి మన జీవనము కొనసాగించి చివరి ఊపిరి వరకు ఆయన కోసం బ్రతికి, ఆయన చిత్తంలో బ్రతికి మనం వెళ్ళిపోవాలి. కనుక పిల్లలకు మనము ఏం చెప్పాలంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. చూడండి, దేవుని మాటగా వ్రాయిస్తూ వచ్చినాడు అపొస్తలుడైన పౌలు గారు. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఇది పెంచితే చాలు. కానీ ఇప్పుడు ఎలా పెంచుతున్నాము? వానికి మోయలేని బుక్కులన్నీ పెట్టి వానికి ఉద్యోగం కొట్టాలా అంతే. వానికి ఎన్ని బుక్కులు, ఉద్యోగం వచ్చేకల్లా గూని వచ్చింది. ఇప్పుడు చదివే పిల్లలకు ఉద్యోగం కన్నా ముందు వెనక గూని వస్తూ ఉంది. అంత బుక్కులతో వాళ్ళను శిక్షలతో పెంచుతారు, ఈ లోక సంబంధమైన బుక్కులతో. బైబిల్ అనే బుక్కుతో మనము పిల్లలను పెంచితే ఆ గూని ఉండదు, ఏది ఉండదు. పిల్లల దేవుని ప్రేమను పొందుకుంటాము, దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాము. ఈ లోకములో, భూలోకములో ఎలా బ్రతకాలో తెలుసుకుంటారు పిల్లలు, పెద్దలు. కానీ అవసరమే, విద్యాబుద్ధులు అవసరమే, క్రమశిక్షణ అన్నీ అవసరమే, జ్ఞానం అంతా అవసరమే. కానీ ఆ యొక్క జ్ఞానము మొత్తము సర్వ సంపదలు యేసుక్రీస్తు పాదాల చెంత గుత్త నిధులై అన్నట్టు సర్వజ్ఞానము ఆయనై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అట్టిదైన యేసుక్రీస్తు ప్రేమను గ్రంథంలోని పిల్లలకు తెలియపరిచి వాళ్ళ విద్యార్థుల ముందు కూడా వాళ్ళను పెంచాలి. చదివేయకూడదని కాదు, కానీ చదివించాలి, క్రమశిక్షణ పెట్టాలి. క్రీస్తు శిక్షలో వారికి బోధ నేర్పియాలని గ్రంథం తెలియపడుతున్నారు. కనుక క్రీస్తు శిక్షలో మనము పిల్లలను పెంచుటకు ఆ దేవుడు కృపను బట్టి, దేవుని కరుణా వాత్సల్యతను బట్టి అట్టిదైన స్థితిలో మనము దేవుని శిక్షలో, దేవుని యొక్క బైబిల్ క్రమశిక్షణలో కూడా మనము పెంచితే మన పిల్లలు చాలా ఆత్మీయమైన హృదయంలో పెట్టుకొని, ఆత్మీయత పెట్టుకొని యథార్థవంతంగా పరిశుద్ధంగా బ్రతుకుటకు దేవుని కృప అందుతుంది. కొద్ది మాటలు దేవుడు దీవించిన తల వచ్చినట్టు చిన్న ప్రార్థన.